హలో! హాయ్! హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో, ఈరోజు మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ 128 పాయింట్స్‌తో మనకి గ్రీన్‌లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 802 అండ్ సెన్సెక్స్ 500 పాయింట్స్. సో, విక్స్ వచ్చేసి ఇది కూడా పెరిగింది. 0.39% పెరిగి 18లో అయితే మనకి క్లోజ్ అయితే అయ్యింది. సో, ఈరోజు మనకి మార్కెట్ పెరగడానికైతే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ పెరగడానికైతే రీజన్ ఏంటి అంటే గనక మనకి ఆర్‌బీఐ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది, మేజర్ న్యూస్. 1.5 ట్రిలియన్ వచ్చేసి బ్యాంక్స్లో లిక్విడిటీ పెంచడానికి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం అనేసి. సో అది ఒక మేజర్ బూస్ట్ అయితే అయ్యింది బ్యాంక్స్కి అయితే. సో అందుకని మనం చూడొచ్చు బ్యాంక్స్కి ఏ రేంజ్లో వెళ్ళి అనేసి. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అనేది పెరిగింది. అండ్ ఓవర్ సోల్డ్ మన నిఫ్టీలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 26,000 దగ్గర నుంచి 22,000 వరకు ఆల్మోస్ట్ పడింది. అండ్ నిన్న మొన్న మనం చెప్పుకున్నట్టు ఈ లో ఏదైతే ఉందో ప్రీవియస్గా కూడా మనకి మంచి సపోర్ట్ దగ్గర ఉంది కదా, 22,800 ఆర్ 22,700 మధ్యలో జోన్ ఇది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ జోను. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఓవర్ సోల్డ్ అవడం వల్ల కూడా మనకి మంచి బయింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అలాగే లార్జ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ పెద్ద పెద్ద నిఫ్టీ 50లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫెయిర్ వాల్యూలో అంటే డిస్కౌంట్ వాల్యూలో మనకి దొరకడం కూడా మంచి రీజన్గా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ప్రీ బడ్జెట్ ర్యాలీ. సో మనందరికి తెలిసిందే ఫిబ్రవరి 1న మనకి సాటర్డే రోజున ఆ రోజు మార్కెట్ కూడా ఉంది. సో ఆ రోజు ప్రీ బడ్జెట్ ర్యాలీగా కూడా మనం అనుకోవచ్చు. అండ్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా ఏవైతే ఉన్నాయో మనకి మెయిన్ లైక్ మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా చాలామంది ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, సో ఇక్కడ నుంచి మంచి బయింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రావడం కూడా మనకి బుల్స్కి మంచిదని చెప్పొచ్చు. బట్ ఇప్పటితో అయిపోయిందా, ఇంకెక్కడ నుంచి ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే కనుక 1-2 డేస్లో మనకైతే తెలుస్తుంది. అండ్ వాలటైలిటీ అయితే ఈరోజు మామూలుగా అయితే లేదు. అండ్ సో రేపటికి మార్కెట్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఓఏ డేటా ఎలా ఉంది అండ్ రేపటికి బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ అండ్ బీటీఎస్టీ ఏమి ఇచ్చామనేది ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు నిఫ్టీ అయితే గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. బట్ సేమ్ క్యాండిల్లోనే అంటే ఏదైతే గ్యాప్ అప్ ఉందో సో దాన్ని కంటిన్యూషన్గా మళ్ళీ మనకి ఫాల్ అయితే వచ్చింది. అండ్ తర్వాత ఒక బేస్ ఫామ్ చేసుకున్నాక స్ట్రైట్ అవే ఇంకా అప్ మూవ్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఆ న్యూస్ అయితే వచ్చిందో అక్కడ నుంచి మనకి అప్ మూవ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ 230 అండ్ 245 టైంలో కొంతవరకు గెయిన్స్ని అయితే ఇచ్చేసింది. ఆల్మోస్ట్ ఓవరాల్గా ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడనే మంచిగా క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో రేపటికైతే కనుక 23,043 అలాగే 22,900 వచ్చేసి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో. అండ్ 23,043 దగ్గర మనకి క్యాండిల్ క్లోజింగ్ అయితే కనుక 23095 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,138 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,215. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,900 దగ్గర మనకి బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,857 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,798 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 22,721. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఈ రోజు హై ఏదైతే ఉందో 49,250. సో ఇదైతే మనకి రేపటికి మేజర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే 250 అయితే మార్నింగ్ 9:30 లోపల బ్రేక్ చేసుకుంటే కనుక ఆర్ ఎల్స్ హ్యూజ్ గ్యాప్ అప్ అయినా సరే మనకి ఈ లెవెల్ అయితే ఈజీగా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకి 49,600 కూడా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీలో ఈజీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీ బడ్జెట్ బిఫోరే అంటే ఫ్రైడే బిఫోరే మనం 50,000 కూడా చూడడానికి కూడా చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇదైతే మంచి ఛాన్స్ బుల్స్కి అయితే కంబ్యాక్ అవ్వడానికి. సో లెట్స్ సీ వాట్ ఎల్స్ ఫర్ టుమారో అనేసి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 49,000 వచ్చేసి చాలా క్రూషియల్ లెవెల్. అండ్ ఈరోజు లైవ్ ఏదైతే మార్నింగ్ 11 o'clockకి పెట్టామో ఆ టైంలో కూడా సేమ్ నేను ఇదే లెవెల్ డ్రా చేసి అయితే చెప్పాను, 49,000 దగ్గర మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది అనేసి. సో అక్కడ నుంచి అరౌండ్ ఒక 250 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. అండ్ మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో అది కూడా మనకి కంప్లీట్గా అచీవ్ అయితే అయిపోయింది, అరౌండ్ 250-300 పాయింట్స్ అనుకుంటే అక్కడ కూడా. సో 49,555 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 49,250 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్
టార్గెట్ వచ్చి 49,400 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 49,557గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 48,732 కూడా బ్రేక్ అయితే కనుక 48,603 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,394 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,200గా అయితే మనకి ఫైనల్ సపోర్ట్గా అయితే మనకు ఉంది. ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం. సో ఒకసారి ఓఏ డేటా చూసుకుంటే కనుక మంత్లీ జనవరి మంత్ వచ్చేసి 36.81 అండ్ 26.84 అండ్ అలాగే నెక్స్ట్ మంత్ అండ్ ఫార్ మంత్ అంటే ఫిబ్రవరి అండ్ మార్చ్ చూసుకుంటే కనుక 39.51 అండ్ 29.16 అయితే ఉంది. ఇంకా సో స్టిల్ 10 lakh డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి పుట్స్ అయితే ఓఏ ఇంకా తక్కువనే ఉంది. ఓవరాల్గా ఇక్కడ కూడా నెక్స్ట్ మంత్ అండ్ ఫార్ మంత్లో కూడా కంప్లీట్గా ఓఏ ఇంకా డౌన్ సైడే ఉంది. సో ఇంకా మనకి కంప్లీట్గా అప్ మూవ్ వచ్చేస్తుందని అయితే డెఫినెట్గా అనుకోకూడదు. ఒకవేళ అలాంటి సో ఈ డేటా పాయింట్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వాల్సిన టైం ఏదంటే సో ఈరోజు హై ఏదైతే ఉందో సో దాన్ని బ్రేక్ చేస్తేనే తప్ప ఈ డేటా అనేది కంప్లీట్గా చేంజ్ అయితే అవ్వదు. సో వెయిట్ ఫర్ ద డేటా చేంజ్. టుమారో మార్నింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ వచ్చేసి కంప్లీట్గా ఒక సాలిడ్ గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఫండమెంటల్గా కూడా కొంత చేంజ్ అయితే అవుతున్నాయి. సో ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనేది రేపటికైతే తెలుస్తుంది మనకి. సో రేపు ఫస్ట్ 15 minute క్యాండిల్ అండ్ ఓఏ డేటా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో డెఫినెట్గా రేపు 10:30 11 o'clock అయితే మనం లైవ్ అయితే పెట్టుకుందాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.